హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి మనకు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి. అదేంటంటే మనకి ఉగాదికి వచ్చేసి అమెజాన్లో మనకి మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే రన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 5th నుంచి ఏప్రిల్ 8th వరకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి టాప్ బ్రాండ్స్ మీద వచ్చేసి అప్ టు 70% డిస్కౌంట్ అయితే ఉందండి. సో తప్పకుండా ఈ డీల్ అయితే మీరు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా త్వరగా మీరు కార్ట్లోకి యాడ్ చేసుకొని మీరు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ కుర్తీస్ అన్నిటినీ కూడా లేదా మీరు ఫ్యాషన్కి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ని అయినా కూడా సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు వచ్చేసి మనం కొన్ని కుర్తీ సెట్స్ని అయితే తెప్పించాము విత్ దుపట్టా అండి. ఈరోజు వాటిని అన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ డీల్లో అయితే గ్రాప్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం కుర్తీ సెట్ని అయితే చూసేద్దాము. నేను ముందుగా తెప్పించింది వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తీ సెట్ విత్ దుప్పటా అండి. చూస్తున్నారు కదా మనకి కలర్ ఎంత టెమిటింగ్గా ఉందో చూసారా. దీని మీద వచ్చేసి మనకి ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి 3 pieces సెట్ అండి. మనకి బాటమ్ అలానే దుప్పటా కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ముందుగా వచ్చేసి మనము టాప్ అయితే చూసేద్దాము. మనకి కుర్తీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా స్టైలిష్గా, చాలా డీసెంట్గా, న్యాచురల్ బ్యూటీలా కనిపించడానికి, దట్టు మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ మంచిగా అయితే సెట్ అవుతుందండి. చూసారు కదా, మనకి నెక్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ వస్తుందండి. మనకి యోక్ పార్ట్లో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ అయితే ప్రింట్ చేశారు. చుట్టానికి కూడా చాలా క్లాసీగా ఉంది. హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కూడా అదే ప్యాచ్ని అయితే గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కలర్ని మిక్స్ చేసుకుంటూ ఇక్కడ మనకి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అంచులాగా ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. రా సిల్క్లో అయితే వస్తుంది. మనకి క్లాత్ అయితే షైన్ అవుతూ ఉంటుంది. మీరు విజువల్లో కూడా చూడొచ్చు. నైట్ వేర్ పార్టీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్ బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్లో వస్తుందండి ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అండి. ఈ విధంగా కట్స్ వస్తాయి మనకి. స్ట్రైట్ కట్ కుర్తీ, లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ క్లాత్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్లో మనకి షైన్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే సేమ్ కలర్లోనే బాటమ్ని కూడా ప్రొవైడ్ చేశారండి మనకి ఈ విధంగా. పలాజో టైప్లో వస్తుంది. మనకి యాంకిల్ లెంత్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ప్యాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ని వచ్చేసి ఈ విధంగా బెల్ట్ టైప్లో వస్తుంది. బ్యాక్ సైడ్ని వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ లాగా వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఈ విధంగా పలాజో టైప్లో అయితే ఉంటుందండి. బాటమ్ వచ్చేసి నెక్స్ట్ దుప్పటా కూడా మంచి కాస్ట్లీగా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సిల్వర్ క్రీమ్ కలర్లో మీద గోల్డ్ కలర్ని మిక్స్ చేసుకుంటూ మనకి దుప్పటాను అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పటా విత్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? లెంత్ విత్ అయితే ఈ విధంగా పొడవుగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి అంచులకి ఈ విధంగా కుర్చీల టైప్లో ఇచ్చారండి. పట్టు శారీస్కి ఇచ్చినట్లు వేసుకున్నామంటే చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తుంది మనకి కుర్తీ సెట్. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ తెప్పించింది ఈ బ్యూటిఫుల్ కలర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా స్కై బ్లూ కలర్లో వస్తుంది. ఇది కూడా 3 pieces సెట్. ఒకసారి చూసేద్దాము. మనకి ఈ విధంగా టాప్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి కాటన్లో వస్తుంది, ప్లెయిన్లో వస్తుందండి. నెక్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ వస్తుంది. ఒక పార్ట్లో వచ్చేసి ఈ విధంగా బటన్స్ లాగా ఇచ్చారు మనకి. థ్రెడ్ని అదే క్లాత్ని యూజ్ చేసుకొని బటన్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు డిజైనింగ్. ఒక పార్ట్లో వచ్చేసి హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ వస్తాయండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా మనకి వైట్ కలర్ థ్రెడ్డింగ్ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ప్యాచ్ లాగా ఇచ్చారు మనకి ఇక్కడ. ఇది మనకి క్లాసీ లుక్ ఇస్తుంది. చూస్తున్నారా, డీసెంట్గా ఇవ్వడానికి. అంటే మనకి ప్లెయిన్ కలర్స్ మీద ఈ విధంగా వైట్ అనేది రావడం వల్ల మనకి చాలా మంచి పాపప్ అవుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ప్లెయిన్లోనే ఉంటుందండి సేమ్ కుర్తీ. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్లో వస్తుంది కుర్తీ అనేది. లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ మనకి విజిబిలిటీ ఏమి ఉండదండి. మనకి కాటన్ కాబట్టి మనకి సమ్మర్కి వచ్చేసి ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే కనుక బాటమ్ వచ్చేసి ఈ విధంగా మనకి పలాజో టైప్లో వస్తుందండి. సమ్మర్లో మనకి మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాస్టిక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి బోత్ సైడ్న ఎలాస్టిక్నే ప్రొవైడ్ చేశారు. కాటన్ కాబట్టి మనకి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనకి యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుందండి. ఇది పలాజో టైప్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ దగ్గర డిజైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ విధంగా మీరు చూసినట్లయితే. ఓకేనా? మనకి ఓవరాల్గా బాటమ్ అయితే ఈ విధంగా
అదేవిధంగా మనం దుప్పటా చూసుకున్నట్లయితే దుప్పటా వచ్చేసి మనకి నెట్టెడ్లో వస్తుందండి. ఈ విధంగా మనకి విడ్త్ లెంత్ అయితే ఓకే అని చెప్పొచ్చు. మరి అంత లెంత్ అయితే లేదండి. మనకి నీ లెంత్ కొంచెం కిందకి వస్తుంది. మనకి ఎడ్జెస్లో వచ్చేసి ఈ విధంగా మనకి లేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్ లేస్ని అయితే మనకి ఎడ్జెస్లో వచ్చేసి ఈ విధంగా మనకి హ్యాండ్స్కి ఏదైతే వర్క్ ప్రొవైడ్ చేశారో ఎంబ్రాయిడింగ్ వర్క్ వైట్ కలర్ది మనకి దుప్పటా కూడా ఎడ్జెస్లో అదే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్లో వస్తుంది. దుప్పటా అనేది వేసుకున్నామంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. కాకపోతే దుప్పటా అనేది అంత పెద్దగా రాలేదండి. విడ్త్ ఓకే కానీ లెంత్ అయితే కొంచెం తక్కువ వచ్చిందని చెప్పొచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఈ కుర్తీ సెట్ అయితే వచ్చింది. నెక్స్ట్ కుర్తీ సెట్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కుర్తీ ఈ విధంగా వస్తుందండి. మస్టర్డ్ ఎల్లోలో అయితే వస్తుంది మనకి ఈ విధంగా. మొత్తం కూడా మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. ముందుగా వచ్చేసి టాప్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ మెటీరియల్లో అయితే వస్తుందండి. చాలా షైన్ అవుతూ ఉంటుంది క్లాత్ అనేది. మనకి చిన్నగా ఉన్నా కూడా మనకి నలిగిపోతూ ఉంటుంది క్లాత్ అయితే. నెక్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క పార్ట్లో వచ్చేసి సేమ్ చెమ్కీ వర్క్ అంటే సేమ్ కలర్లోనే చెమ్కీ వర్క్ కూడా మనకి ఈ విధంగా గోల్డ్ కలర్లో హైలైట్ చేశారండి. చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. వేసుకున్నా కూడా ఈ కలర్కి మన ఫేస్ అనేది చాలా బాగా పాపప్ అవుతూ ఉంటుంది. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా. ఓకేనా, బోత్ సైడ్ హ్యాండ్స్కి. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కుర్తీ వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్లోనే ఉంటుంది ఈ విధంగా. పక్కన వచ్చేసి మనకి ఈ విధంగా కట్స్ వస్తాయి కుర్తీకి వచ్చేసి. ఓకేనా, నెక్స్ట్ మనం బోటం చూసుకున్నట్లయితే కనుక బోటం కూడా మనకి సిమిలర్గానే ఉంటుంది. సేమ్ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగా పలాజో టైప్లో వస్తుంది. ఈ విధంగా మనకి యాంకిల్ దగ్గర మనకి హ్యాండ్స్ దగ్గర ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే డిజైనింగ్ ఇక్కడ మనకి యాంకిల్ లైన్ దగ్గర కూడా ప్రొవైడ్ చేశారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హిప్ దగ్గర చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా బెల్ట్ ప్రొవైడ్ చేశారు. ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బెల్ట్ లాగా వచ్చింది. దుప్పటా చూసుకున్నట్లయితే కనుక మనకి నెట్టెడ్ దుప్పటా అనేది ప్రొవైడ్ చేశారండి. మనకి ఎడ్జెస్ దుప్పటా చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నెట్టెడ్లో వస్తుంది. ఈ విధంగా గొట్టపట్టి లేస్తో అయితే హైలైట్ చేశారండి. ఎడ్జెస్ని వచ్చేసి మనకి ఇది వచ్చేసి విత్ లెంత్ ఎక్కువే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి లెంత్ అయితే వస్తుంది. లెంత్ అయితే సరిపోతుందండి. మీరు హైట్ ఉన్న వాళ్ళకి కూడా లెంత్ అయితే సరిపోతుంది. విత్ కూడా చాలా ఎక్కువ విత్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి విత్ అండి. ఇంత విత్ అయితే వస్తుంది. మనకి నెట్టెడ్ కాబట్టి వేసుకున్నామంటే మనకి మంచి లుక్ ఇవ్వడానికి బాగుంటుంది. మనకి ఆ డ్రెస్ అనేది విజిబిలిటీ అవుతూ చుట్టానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ కూడా ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అని చెప్పాను కదా. ఇంకొక డ్రెస్ వచ్చేసి నేను సిమిలర్లోనే ఎల్లో కలర్లో అయితే తీసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్. ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి పాలీ సిల్క్లో వస్తుందండి. మనకి యోక్ పార్ట్ దగ్గర చూసారు కదా, ఈ బ్లాక్ కలర్ వస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ వచ్చేసి మనకి దుప్పటాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఓకేనా, మనకి నెక్ అయితే రౌండ్ నెక్ వస్తుంది. ఈ క్లాత్ మీద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ప్రింటింగ్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ప్రింటింగ్ ఇచ్చాడు. ఇది వాష్ చేసినా కూడా పోదండి. మనకి ప్రింట్ అనేది చాలా మంచి క్వాలిటీ ప్రింటింగ్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా మనకి దుప్పటాకి ఇచ్చిన బ్లాక్ కలర్ క్లాత్ని అయితే పైపింగ్ లాగా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి ఈ విధంగా. ముందు వచ్చేసి ప్రింట్ వస్తుంది, గోల్డ్ కలర్ ప్రింట్. ఇది కూడా స్ట్రైట్ కట్లో వస్తుంది కుర్తీ. మనకి ఇది ఈజీ క్యారీ అండి. వాష్ చేసినా కూడా మనకి ఐరన్ అయితే స్ట్రైట్ కట్ కుర్తీలో అయితే వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి బాటమ్ అయితే చూసేద్దాము. బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్లో వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో అలానే ప్లెయిన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మనకి బెల్ట్ టైప్ వస్తుంది ఫ్రంట్ సైడ్న, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది. మనకి ఇది కూడా పలాజో టైప్లోనే వస్తుందండి. పాలిసిల్ కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాంకిల్ లెంత్ దగ్గర ఈ విధంగా కట్స్ ఇచ్చారు కొంచెం స్టైల్గా ఉండటానికి. ఓకేనా, ఓవరాల్గా కుర్తీ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్గా ఉంది. క్లాత్ కూడా దుప్పటా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బెనారస్ దుప్పటా లాగా ప్రొవైడ్ చేశారండి. దుప్పటాని ఈ విధంగా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో ఒక ఫుల్ కాంట్రాస్ట్లో ఇచ్చాడు. వేసుకున్నా కూడా మంచి లుక్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. బెనారస్ దుప్పటా అనేది దీన్ని మిక్స్ అండ్ మ్యాచింగ్ లాగా వేరే డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా విడ్త్ అయితే ఎంత ఉందో, లెంత్ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు. చూసారు కదా, ఎడ్జెస్లో కూడా ఈ విధంగా మనకి పట్టు శారీస్కి ఇచ్చినట్లుగా ఈ విధంగా కుర్చీలను కూడా ప్రొవైడ్ చేశారు. వేసుకున్నా కూడా మనకి మంచి లుక్ ఇస్తుంది. కాంట్రాస్ట్ కాబట్టి, కాంట్రాస్ట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా,
వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, తప్పకుండా అక్కడ నుంచి చెక్ చేయండి. ఈ మెగా సేల్ని అయితే మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టాప్ టు 70% వరకు టాప్ బ్రాండ్స్ మీద అయితే ఆఫర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా, ఈ డీలింగ్ గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.